అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రానున్న 4 రోజుల పాటు వానలు. హైదరాబాద్ను కమ్మేసిన ముసురు. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్. 3 గంటల్లో 13 సెంటీమీటర్ల వర్షం. మెదక్ అతలాకుతలం. లోతట్టు ప్రాంతాలు జలమయం. నీట మునిగిన పలు కాలనీలు. జస్ట్ కొద్దిసేపు కురిసిన వర్షానికే నగరం అతలాకుతలం అవుతున్నది. ఇకనైనా హైడ్రాకు అందరూ సహకరిస్తే ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఇంకా 4 రోజులు వర్షాలు ఉన్నాయంట. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వర్షాల వలన విషజ్వరాలు సోకే ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా. వాటర్ తాగే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ హాస్పిటల్లోకి పోయి వాణ్ణి బతికేయడం తప్పితే ఇంకేముంటుంది. అందుకనే జర నీళ్లు కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగండి. ఆ కొద్ది రోజులు అట్లా చేయడం వల్ల విషజ్వరాలు మన నుంచి దూరంగా పారిపోతాయి. జంట జలాశయాలకు వరద ఉధృతి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద ఉధృతి. 5 గేట్లు ఎత్తిన అధికారులు. 2224 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. అప్రమత్తంగా ఉండండి. వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం సూచనలు. అధికారులు కూడా రెడీగా ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది వెంటనే చర్యలు తీసుకుంటేందుకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిర్రు. కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది చిన్న వాననే. కాకపోతే ఏంటంటే దీనివల్ల విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. నిబంధనలకు తూట్లు అయిన వారికి కోట్లు. హెచ్సి అవినీతిలో గత ప్రభుత్వ పెద్దల పాత్ర. సిఐడి విచారణలో వెలుగు చూస్తున్న వ్యవహారాలు. కేటీఆర్ పాత్రపై అధికారుల ఫోకస్. సబ్ కమిటీకి నామినేట్ కావడంపై దృష్టి. బావమర్ది పాకాల రాజేంద్రకు కాంట్రాక్టులు దక్కడంపై అనుమానం. బావమర్ది పాకాల రాజేందర్కు దక్కుతాయి. ఇంకో బామ్మర్దిలకు కూడా ఇస్తాడు. అది మనది కాకుంటే రాసుకుంటా పోతూనే ఉండాలి. అదే సొంతం పైసలు ఏమంటిస్తారా ఎవడన్నా? 1 రూపాయి ఇయ్యరు. ఏంటంటే తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టు అయిపోయింది పరిస్థితి. కాంట్రాక్ట్ టైం ముగిసినా కొనసాగించి బిల్లుల చెల్లింపులు. ఇక్కడనేమో కాంట్రాక్ట్ టైం ముగిసినాక కూడా బిల్లులు చెల్లింపులు చేసిరు. గతంలోనే సర్పంచ్ బిల్లులు పెండింగ్లో పెట్టిరు. వాళ్ళనేమో నానా ఇబ్బందులు పెట్టారు. అది ఆ బిల్లులు ఇస్తే ఏంటంటే వీళ్ళకేం రావు కదా. ఇదైతేనేమో కుటుంబ సభ్యులు ఏమయ్యా మరి మా అన్నకు ఇంకా ఇయ్యవైతే అని అంటే ఎమ్మటే ఇవ్వాల్సిందే. ఈ రకంగా పరిపాలన చేసిరు. కాగితాలపైనే క్లబ్బులకు నిధులు. ఉత్తగానే స్లిప్పులు. ఏం లెక్కలు లేవు, ఏం లేవు, దొరుకుతురు. ఎన్ని చదివితే అన్నిట్లలో అవినీతే ఉన్నది తెలుసా ఈ దరిద్రులది. ప్రతి దాంట్లో అవినీతే. మళ్ళీ నీతులు చెప్తుంటారు. దమ్ముంటే అరెస్ట్ చేయమను, చేయమను. ఎమ్మటి అరెస్ట్ చేస్తారా? ఆధారాలు సేకరిస్తారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కాల్జీలు కట్టి తీసుకుపోయి అలా కూర్చోబెడతారు. ఎట్టయినా నిన్ను కూర్చోబెట్టేది పక్కా. దొడ్డిదారులో అధ్యక్షుడైన జగన్మోహన్ రావు అవుతారు. వడ్డీ చెట్టోడు మనోడైతే ఏ మూలకు కూసుంటేంది ఇస్తరాకు నిండా పెడతాడు. అవుతారు మరి. కత్తి మనదే, బొచ్చు మనదే. ఇక ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఇక ఈ రకంగా ప్రతి దాంట్లో ఇది అది అని ఏది కాదు. ఈ రకంగా దోపిడీ చేసిర్రు. మళ్ళీ వీళ్ళకు ప్రజలలో తిరుగుతందుకు సిగ్గెందుకు అనిపిస్తలేదో అర్థమవుతలేదు. సరే బీజేపీ వాళ్ళు అంటే స్టేట్ల అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున ప్రశ్నించవచ్చు. వాళ్ళకు ఒక హక్కు ఉన్నది. వీళ్ళకి అసలు ఆ హక్కు కూడా లేదు. వీళ్ళకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేందుకు మన సిగ్గు లేకుండా హంగామా చేస్తుంటారు. హై స్పీడ్ ట్రైన్ హైదరాబాద్ టు బెంగళూరు. చెన్నై రూట్లోనూ మరొకటి. అలైన్మెంట్ ప్రతిపాదనలు పరిశీలించాలి. పెండింగ్ రైల్వే లైన్లను వేగవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు. హైదరాబాద్ టు బెంగళూరు అంటే ఇప్పుడు ఏంది 4 గంటలల్లా పోవడం రావడం ఈజీగా అయిపోతుంది జర్నీ. దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. పెట్టుబడులు ఎక్కువ వస్తుంటాయి. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ఇప్పుడు బెంగళూరుకు పెట్టుబడులు వచ్చినా కానీ అక్కడి నుంచి ఏంది 4 hours జర్నీ హైదరాబాద్లో పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ ఉంది. 8 లైన్ రోడ్డు, హై స్పీడ్ లైను. దాని ద్వారా కూడా అది కూడా ఒక 2 గంటలు 3 గంటల జర్నీ అవుతుంది. హైదరాబాద్ టు అమరావతి కూడా ఒక 2-3 గంటలు అవుతుంది. అక్కడికి కూడా బుల్లెట్ ట్రైన్ ఉంది. ఇటు చెన్నైకి ఎక్కడికి పోయినా ఈ మెయిన్ సిటీల నుంచి హైదరాబాద్ టు ఇవన్నీ బుల్లెట్ ట్రైన్లు, హై స్పీడ్ రోడ్లు ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్. దాంతోపాటు ఏంటంటే మనకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల వల్ల యువతకు ఉపాధి అవకాశం దొరుకుతుంది. దానివల్ల మన దగ్గర నుంచి పేదరికం పక్కకు పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎప్పుడు చూడు ఎంతసేపటికి మెట్రో రైలు విస్తరణ కోసం దానికోసం ప్రతిపాదనలు తీసుకుపోవడం. మాకు నిధులు కావాలి, మాకు ఈ భూములు కేటాయించండి. ప్రతిసారి కేంద్రానికి పోయినప్పుడల్లా ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుడే, వాళ్ళని ప్రశ్నించుడే, వేధించుడే, తీసుకొచ్చుడే. ఈ రకంగా చేస్తున్నాడు. ఆలోచించుకోవాలి. 18 గంటలు పని చేస్తున్నాడు. మరి ఎప్పుడు నిద్రపోతున్నాడో ఏమో కానీ
తెలంగాణలో ఆయన ఒక మాట చెప్పిండు, చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన చేస్తా అని చెప్పిండు. అదే విధంగా చేస్తున్నాడు. ఇంకా ఈయనకి ఇప్పుడు గడిచింది ఒక 2 సంవత్సరాలే. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏం చెయ్యలేదు, ఇంకా మిగిలిన ఏంది అనే కాడికి తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోరు. భూసేకరణ విషయంలో ఇబ్బందులు వద్దు. గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుబంధంగా రైల్వే లైన్, భవిష్యత్తుకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు. ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మేము భూసేకరణ చేపడతాం. వాళ్ళకి ఎవరైతే భూములని వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తామో వాళ్లకు కరెక్ట్గా పరిహారం చెల్లించి భూసేకరణ చేపడతాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి వీళ్ళు వాళ్ళకు హామీ ఇస్తున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ బరిలో జాగృతి, బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా కవిత స్ట్రాటజీ, గులాబీ ఓట్ బ్యాంక్ చీలికకు ప్లాన్, ముఖ్య నేతలతో ఇంటర్నల్ రివ్యూ, తొలిసారి జాగృతి పేరుతో పోటీకి సన్నద్ధం, ఇప్పటికే నియోజకవర్గంలో సైలెంట్ సర్వే, కవిత చర్యలతో కంగారు పడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. చెప్పినా కదా, కవిత మామూలు మనిషి కాదు, అగ్గి రవ్వ ఆట ఆడుతుంది. షర్మిలలాగానే అనుకున్నారు, కానీ మీకు ఎక్కడ కత్తిరిస్తే, ఎక్కడ గుచ్చితే నొప్పి లేస్తుందో, ఎక్కడ కోస్తే మంటలేస్తుందో అన్నీ ఆమెకు తెలుసు. కాబట్టి మెల్లగా స్టార్ట్ చేస్తుంది. ఈ స్టార్ట్ చేసిందంటే ఇక మీకు ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవాలంటే కూడా నానా ఇబ్బందులు పడాలి. అటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది. అమ్మానికి దండం పెడతా పాము పడతాం అన్న కాడికి తీసుకొని వస్తుంది. మిమ్మల్ని వచ్చి కాళ్ళు మొక్కించుకునే పరిస్థితి తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోరి. సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్. 21న చింతమడకకు పయనం, ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు ఆహ్వానాన్ని ఆమోదించింది, వస్తా అని చెప్పింది. చింతమడక నుంచి స్టార్ట్ చేస్తుంది. రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతున్నది. కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్యలు జరుగుతున్న వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మలిదశ తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ సిద్దిపేట నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 21న మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో హాజరు కానున్నట్లు తెలిపింది. ఎంగిలిపూల బతుకమ్మలకు పోతుంది. ప్రజలను అందరినీ అక్కడ ఉన్న గతంలో ఎవరెవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళందరినీ ఆకర్షిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళని జాగృతిలో చేర్చుకుంటుంది. ఇక స్టార్ట్ అయింది, వారం మొదలైంది. ఖచ్చితంగా కాళ్ళు మొక్కించుకునే పరిస్థితికి తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోరు. మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరగాలి. కేవలం మేడిగడ్డకే పరిమితం చేయొద్దు. అప్పుడే నిజాలు బయటికి వస్తాయి. సిబిఐకి బీజేపీకి సంబంధం లేదు. చిటికెలే వేసిండన్న. సిబిఐకి బీజేపీకి సంబంధం లేదట. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అట అంటందుకన్నా జర్రనన్న కొంచెం అన్న ఆలోచన రావాలి. మరి మీరు ఏం సఫలం చేసిరు? మరి విఫలమని మాట్లాడుతారు. మీరు సఫలం చేసినప్పుడు విఫలం గురించి మాట్లాడాలి. మీరే ఏం చేసేదగాక రైతులకు యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ విఫలం అనే మాట మీ నోటి నుంచి వస్తున్నది. ఇగో ఇంత దరిద్రం అంటే అంత దరిద్రం. అన్నని ఎవరు లెక్క పెడతలేరు కాబట్టి ప్రెస్ స్టేషన్లో ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో మాట్లాడాలి అన్న దాంట్లో మాట్లాడుతున్నాడు, వేస్తున్నాడు అంతే. ఇక్కడ చూడండి ఏమంటుండు మన జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లొద్దు, హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోయి మరి హైకోర్టులో మరి పిటిషన్ వెయ్యి. హైకోర్టు ఏమిచ్చింది? పేపర్ మళ్ళీ దిద్దండి అని చెప్పింది. మళ్ళీ పరీక్షలు నిర్వహించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బర్డెన్ అవుతుంది? మరి గతంలో నిర్వహించింది, మరి ఏం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్వహించి ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చిన దరిద్రులు ఎవరు? మీరు కాదా దరిద్రులు? మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడు ఈ మైక్ పట్టుకొని. ఏం చక్కదనం? మీరు అసలు మాట్లాడడానికి ఎలాంటి నైతిక హక్కు, నైతిక విలువలు ఏమీ లేవు మీకు. మన దాని గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళని గతంలో కూడా కొంతమందిని కించపరిచిండు. ఒక అమ్మాయి పాపం సూసైడ్ చేసుకుంటే ఆమెకి ఏదో లవ్ అఫైర్ ఉందని మాట్లాడాను. నువ్వు సాయం చేయకున్నా పర్వాలేకుండే, నువ్వు అనవసరంగా ఆమె మీద ఒక బురద తల్లి ఒక మచ్చ వేసిపోయినావు. మీరు పోత మీ ప్రభుత్వం ఒక మచ్చ వేసిరా ఆమె మీద. పాపం ఆమె పాపం కూడా తలిగింది. ఉకనేనా? సాదా బైనామాకు సమ్మతి సమస్యే, 10% క్రమబద్ధీకరణ సైతం కష్టమే. అప్పుడు ఎకరం రూపాయలు వేలల్లో, ఇప్పుడు లక్షల్లో. అమ్మిన వారి కన్సెంట్ తీసుకోవడానికి ఇబ్బందులే. ఆబ్జెక్షన్ వస్తే అప్లికేషన్ రిజెక్ట్. అభ్యంతరాలకి అవకాశం ఎక్కువ పట్టనున్నట్టు చెప్తున్న అధికారులు. సాదా బైనామాల అంటే వెనకట ఏముంది, ఉత్తగా పేపర్లు సిగరెట్ పెట్టే దాని మీద కూడా రాసిచ్చిరు. ఇగో గిన్ని పైసలకి ఎకరం నీకు, ఇగో ఏదైనా తెల్ల పేపర్లు రాసుకున్నారు. అటువంటివి రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రాసిచ్చిన
ఆయన నేనే తాగినో ఏమో దేనికి రాసి ఇచ్చినో నాకు తెలియదు, అది అంతా ఒట్టిదే అని చెప్పేసి మళ్ళా వీళ్ళు పిటిషన్లు వేస్తున్నారు. అవి పరిష్కరిస్తేందుకే చాలా సమయం పడుతుంది. అంటే ఇప్పుడు ఎంత శాతం ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు దాదాపు అక్కడ 100 ఉన్నాయి అనుకో, అందులో ఒక 10% కూడా దాని సమస్యలను సాల్వ్ చేసేందుకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కూడా అప్పట్లో ఏంటంటే 1000 రూపాయలకు 1000ల ఎకరాలు ఉండే, ఇప్పుడు లక్షలలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా మనిషి ఆశాజీవి, ఇప్పుడున్న పరిస్థితులలో అత్యాశాజీవి అయిపోయాడు. ఎంతసేపటికి నేను అప్పుడు అగ్గు అమ్ముకున్నా, ఏం అట్లా నడవదు అని చెప్పేసి మళ్ళీ ఇక తిరగబడుతున్నారు. ఈ తిరగబడడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. స్పీకర్కు వేర్వేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి. వివరణల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన. కరెక్టే చెప్పారు, 3 రంగుల జెండా కప్పుకున్నాము. సీఎంను కలిసింది ఎందుకు, అభివృద్ధి కోసం కలిసినాం. గతంలో కూడా పార్టీలు ఏముంది అభివృద్ధిని చూసి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారని గత ముఖ్యమంత్రి చెప్పిండు. అంటే పార్టీలో జాయిన్ అయ్యిర్రు అంటే కండువ కప్పుకున్నారా, 3 రంగుల కండువ కప్పుకున్నారు అంతే. ఎలక్షన్లు రావని ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పిండు. ఏఐ వచ్చేగా పోయేగా దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ అని చెప్పేసి చెప్పిండు. ఇంకా అన్నాక అప్పుడే అర్థం చేసుకోవాలి. ఉంటాయి, ఒక తప్పు చేస్తే తప్పించుకునేందుకు 99 రీజన్స్ ఉంటాయి తప్పించుకుంటానికి. అట్లనే ఇందులో ఇది కూడా ఒక భాగమే. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసిన పాపాలకు ఇది కూడా ఒక చెంపపెట్టు లాంటిదే. నీకు ఈ 10 మంది వస్తేనే గంత నొప్పిలేస్తుంది వేరే పార్టీలో జాయిన్ అయితే. గతంలో మొత్తం సిఎల్పిని విలీనం చేసుకున్నావు, ఎవరిని లేకుండా అందరినీ, ప్రతిపక్షమే లేకుండా చేసినావు. అటువంటి అని మీకు 10 మంది ఎమ్మెల్యేలు కలిస్తే గంత నొప్పి గంత మంట ఎందుకు? పోతే పోయిరు అనుకోరాదు. నీ సంఖ్యాబలం ఉంటే ఏమన్నా నువ్వు ఏమైనా కొట్లాడేది ఉందా? నిన్ను జనాలు ఎట్టయినా చీదరించుకునే, ఇంకా సంఖ్యాబలం కోసం ఎందుకు? ఎట్లయినా పోయిర్రు. ఒకవేళ మళ్ళీ వచ్చిన ఎలక్షన్లు వచ్చినా పోటీ చేసినా వాళ్ళే గెలుస్తారు, అది గుర్తుపెట్టుకో. మీకు దమ్ము ఉంటే జూబ్లీ హిల్స్లో గెలువుర్రు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచి చూపిర్రి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అది ఉంది ఇది ఉందని మాట్లాడారు కదా. ఇప్పుడు మీ దమ్మేందో చూపించారు. అంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవమను, రాజీనామా చేసి మళ్ళీ గెలవమని అన్నారు కదా. జూబ్లీ హిల్స్లో మీ అభ్యర్థే కదా. సరే, ఇక సానుభూతి ఓట్లు కూడా ఉంటాయి. దాంతోపాటు మీకు కలిసి వచ్చే అంశం ఏంటంటే సానుభూతి ఓట్లు. సానుభూతి ఓట్లు కలుపుకొని కూడా మీకు దమ్ముంటే జూబ్లీ హిల్స్ గెలువుర్రి. చూద్దాం. వీళ్ళని రాజీనామా చేసి దమ్ముంటే గెలవమని కాదు. జూబ్లీ హిల్స్ ఆల్రెడీ ఖాళీ అయిందిగా, దాని మీద గెలువురు. మీ సిట్టింగ్ సీటే కదా అది, గెలిచి చూపిరి, మీ దమ్మేందో తెలుస్తుంది.